ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మధ్యన కొత్తగా మహిళల్ని కోటీశ్వరులు చేసేదాకా వదిలిపెట్టడంట. ఒకరిద్దరిని కూడా కాదు, నేను కోటీశ్వరులు చేస్తా అంటే సీతక్కని సురేఖక్కని చేస్తున్నాడేమో అనుకున్నా. కానీ ఆయనంట కోటి మందిని కోటీశ్వరులు చేసేదాకా వదిలిపెట్టాడంట ఆయన. కోటి మందిని, ఏది మొత్తం తెలంగాణలో. సో మనం నమ్మాలి. నేను ఒకటే కోరుతా ఉన్నా, మా సత్తుపల్లి వేదికగా, మా సత్తుపల్లి మా తమ్ముళ్ళు మా అన్నల సమక్షంలో ఒకటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, అయ్యా కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు, కోటీశ్వరులు దేవుడెరుగు. నువ్వు దయచేసి లక్షాధికారులు చేయరని ఆయన వాళ్ళని. నువ్వు చెప్తేవి కదా 2500 ఇస్తానంటివి కదా, సంవత్సరానికి 30,000, 5 ఏళ్లకి 150,000. నేను ఇవాళ చెప్తా ఉన్నా సత్తుపల్లి వేదికగా, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 1,67,00,000 మంది ఆడ కూతుర్లు 18 ఏళ్లు పైబడ్డ వాళ్ళు ఎవరైతున్నారో అందరూ మీకోసం చూస్తా ఉన్నారు. మీరు గనక 1,67,00,000 మంది ఆడ కూతుర్ల ఖాతాల్లో ఒక్కొక్కరి ఖాతాల్లో 150,000 రూపాయలు వేస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శాతగాని మాటలు దానికి మళ్ళీ చాంతాడంత బిల్డప్. కోటీశ్వరులను చేస్తా, కోటీశ్వరులు చేసేదేం లేదు నువ్వు, గాని లక్షాధికారులు చేయి చూస్తా, అదొక్కటి చేసి చూపెట్టు నువ్వు.